ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలో తొందర పనులైపోవడం వల్ల మా పొలంలో ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చిగురు కోసాము. దాంతో ఈరోజు మేము మధ్యాహ్నానికి కర్రీ ప్రిపేర్ చేసాము. చింత చిగురులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింత చిగురు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మేము దానితో కర్రీ తయారు చేసాము. నేను మా ఫ్రెండ్ కలిసి ఉల్లిగడ్డలు కట్ చేసామండి. చింత చిగురిని నేను చేతులతో నుడిపాను మెత్తగా. ఇప్పుడైతే కడాయిలో కొంచెం నూనె తీసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన పోపు గింజలను వేసానండి. చూడండి ఎలా మసులుతున్నాయో పోపు గింజలు. అందులో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి మొత్తం పోపు పెట్టానండి. మా ఫ్రెండ్ కట్ చేసిన ఉల్లిగడ్డలని అందులో వేసాను. చూడండి మా చెట్టు ఎంత పెద్దగా ఉందో. పొలంలో వండిన ఏ కూరలైనా చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. మా చెట్టు చిలకల కాబట్టి సన్నపు లేదండి. పసుపు కూడా వేసాము, దాంతోపాటు చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ని కలిపేసాను. చూడండి ఎలా అవుతుందో. ముందుగా నలిపి పెట్టిన చింత చిగురును ఇందులో వేసానండి. చింత చిగురు మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసానండి. 2-3 ఎగ్స్ వేసాను. ఆ ఎగ్స్ పైన అడుగు భాగం నుంచి తీసిన కర్రీని మొత్తం ఎగ్ పైన వేసానండి. చూడండి మొత్తం ఎగ్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఎగ్ చూడండి కర్రీ మొత్తం ఎలా అయ్యిందో. చింత చిగురు ఎగ్ కర్రీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తినడమే ఆలస్యం. మా వాళ్ళు పొలంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చాక అందరం కలిసి తింటాము. చూడండి చింత చిగురుతో రైస్ ఎలా ఉందో. మేము కళ్ళు కూడా తీసుకొచ్చుకున్నామండి. కళ్ళు, చింత చిగురు చెట్టు కింద తింటుంటే ఆ ఆనందమే వేరు. తిన్న తర్వాత ఇప్పుడు గోకరకాయలు తింటామండి మేము.